హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రవంతి 390. లాస్ట్ వీడియోలో మీరు చూసుకున్నట్టయితే నా పౌచ్ ఇంకా నా స్క్రీన్ కార్డ్ తీసేసారు. నా మీద ప్రాంక్ చేసిరు మా మమ్మీ ఇంకా మా డాడీ మా అక్క. అందరికన్నా మా అక్క ఘోరంగా చేసింది, ఎందుకంటే మా అక్కనే స్క్రీన్ కార్డ్ తీసింది, పౌచ్ కోసింది. కాబట్టి నేను లాస్ట్ వీడియోలో చెప్పిన నేను రివెంజ్ తీసుకుంటా అక్క మేము మీద అని చెప్పేసి. ఫస్ట్ స్టార్టింగ్ మా అక్క మీదే రివెంజ్ తీసుకుంటున్నా. రివెంజ్ వీడియో చూడండి. అండ్ నాకు మాత్రం మా అన్న సపోర్ట్ చేస్తుండు. సో గైస్, ఇప్పుడైతే ప్రెసెంట్ ఇప్పుడు మన నామల్గూడలో ఉన్నాం. మనం ఒక 3 బాయ్స్ని పెట్టి ఒక చిన్న ప్రాంక్ చేస్తున్నాం. మా అమ్మ మీద తన షాప్లో ఉన్నది, రివెంజ్ ప్రాంక్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళినాక చూద్దాం మనం. అప్పటిదాకైతే బాయ్. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే ఒక చిన్న వ్లాగ్ అన్నమాట. ఇది ఏంటంటే మా అక్క వర్క్ చేసే షాప్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం. అక్కడ నేనైతే ఒక చైన్ తీసుకుందాం అనుకుంటున్నా, అందుకని అక్కడికి వెళ్తున్నా. షాప్ చూద్దాం, చూపిస్తాము. స్టార్ట్ చేద్దాం, ఇక్కడ నుంచి పోదాం ఫ్రెండ్స్. షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి చూడండి ఫ్రెండ్స్, చూడండి రెడ్ మెటల్ ఉంది. మా పాప ఆరెంజ్ ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చూడండి బాగుంది కదా, కమ్మలు బాగుంది. ఎంత అంటే చెప్తాను. కమ్మలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ప్రతి ఒక్క డిజైన్స్ ఉన్నాయి. వెళ్ళగానే అమ్మ తీసుకున్నావు చైన్. అబ్బా ఇవి చాలా బాగున్నాయి. ఇంకా డిఫరెంట్. ఎంత? వావ్, ఇది చాలా బాగున్నాయి. డిఫరెంట్ చాలా బాగున్నాయి. అయ్యో ఫ్రెండ్స్, మేమైతే షాప్కి వచ్చినాం. ఇవి ఇవి ఎట్లా? ఇవి ఈ గాజులు 75 అంటే 75 అంటే ఇంగ్లీష్ రాదండి నాకు, కొంచెం చెప్పండి. మీ షాప్ లో అంటే చాలా ఐటమ్స్ దొరుకుతాయి అనేసి వచ్చినాము. ఓకే, మీ షాప్ లో చాలా ఐటమ్స్ దొరుకుతాయి అని వచ్చినాం ఫ్రెండ్స్ మేడం. ఓకే, అంటే ఈ నెక్లెస్ ఎంత? ఇది బాగుంది. ఎంత? 300. చాలా బాగుంది, ఒకసారి చూపి. అయ్యో పాప ఇటు ఎవరికి వచ్చింది? పాప అయితే ఇటే వచ్చింది ఫ్రెండ్. చూడండి, లేదు అయ్యో ఇగో నేను గాజులు మమత చైన్ చూపిస్తుంది అశుకి. మామూలుగా ఇగో నేను ఇట్లా వీడియో తీసుకుంటున్నా అందులో, అంటే చిన్న లాగ్ తీద్దాం అనేసి, చిన్న షార్ట్ వీడియో తీద్దాం అనేసి. కథ అంటే పిల్లగాడు కలర్ గాజులు బ్లాక్ చూపించండి. నేను ఏమైనా కలర్ చూపిస్తున్నావు అని అంటే అమ్మ మమ్మీకి ఆంటీ అని అన్నాడు. మళ్ళీ తర్వాత ఏమైనా మళ్ళీ సైజ్ చెప్పని మమత అడుగు, సైజ్ అడుగుతూనే ఉంది. అప్పటికి ఫోన్ చేసుకుంటా అంటే ఫోన్ చేసుకొని చెప్పి ఫోన్ ఇచ్చిన. चलो अरे अम्मा ना मजाक చేయకమ్మా వీడియో తీసుకుంటా నేను चल ए जशो इकरा
నా చెప్పులు అన్న ఇప్పేస్తుంది. నాకెందుకు మమత చెప్పియానికి చెప్పియాలంటే నేను కంప్లైంట్ పెడదాం పాత ఫోన్ అంట. నేను అన్నకి చెప్పేసి వస్తాను. అయితే ఆ పిల్లగాడు వచ్చిండు, ఆ గాజు తుప్పి అన్నాడు. ఈ గాజులు ఇయ్యాక బ్లూ కలర్ గాజులు ఇయ్యని అన్నాడు. ఆమె 100 రూపీస్ అని చెప్పింది. ఏమే అయితే ఆడ ఏం చేసింది తెలుసా, సైజ్ అడిగింది మమత. సైజ్ సైజ్ ఫోన్ తీసుకుంటానని ఫోన్ తీసి సర్రా తీసి ఇచ్చింది. ఫోన్ తీసుకుంటావా అని చెప్పేసి ఇచ్చింది. ఫోన్ తీసుకుంటా ఆడ ఏం చేసి నాకు అడగాలి కదా మరి మమ్మీ, నువ్వు ఇస్తావా ఫోన్ నీ దగ్గర ఉందా నాకు అడగాలి కదా. అట్లనే ఇస్తావు, ఎవరు అడిగినట్లే ఇస్తావా? వెళ్ళిపోయింది తెలుసాడు. కాదు నువ్వు ఎవరు అడిగినట్లే ఇస్తావా ఫోను? ఎవరు అడగారు ఉన్నది ఎప్పుడో ఉరికెను ఇటు సైడ్ ఊరుకొచ్చాడు. ఆయన నిజంగా ఇట్లా పోయినాడు, ఎవరు బండి మీద ఎక్కి పోయినాడు. బండి ఎక్కంగా చూసినావా? సరే బండి నెంబర్ గుర్తుందా నీకు? బండి నెంబర్ గుర్తుందా? జరుగు నేను ఏడు ఉరుకొని చెప్పేసి అరే ఫోన్ పోతే నిమ్మలంగా ఎట్లుంటారు డాడీ? బాబు నీకు అదే సిమ్ ఇప్పిస్తా, అదే ఫోన్ ఫోన్ గురించి అంతగానో మేడపడం ఎందుకు మమత? ఫోన్ నీ నంబర్ ఫోన్ ఆకాశం నీళ్ళు తెచ్చిపోయి. ఏంటి ఏమైంది? స్పీకర్ అంటే నా ఫోన్ డాడీ జరా వీడియో తీసావా? నా ఫోన్ తిరగండి పోనీ పోనీ. నేను ఇంట్లో కూడా చూపించుకుంటా. ఎవరు బండి? చెయ్యి ఒకసారి. అవుతుంది. ఆ గల్లీలోకి ఇట్లా ఉన్నాడు చూడు మమత. ప్రూఫ్ ఉండాలి కదా మనకి, మనం దోలాడినట్టు కాదు, మనం దోలాడినట్టు ప్రూఫ్ ఉండాలి కదా అని తీస్తున్నా అంతే, ఏం లేదు. అట్లకెళ్ళి చూసుకుంటారా ఏమో తెలియదు. ఎట్లకెళ్ళి పోయిండు? దొరకలేదు నాకు. అరే అమ్మ నువ్వు ఆ పిల్లోడు అయితే దొరకలేదు. మళ్ళీ ఇగో రిటర్న్ అయినాం. ఆమె కూడా వస్తుంది. బండ కొడతామ్మా, తీయ వీడియో ఆపు. నువ్వు రోడ్ చూడండి ఫోన్ అయితే ఓడగొట్టుకుంది. నేనైతే షాప్కి వెళ్ళినా, ఎందుకంటే ఒక చైన్ తీసుకుందాం అనేసి పోయినా. ఆమె ఏడ్చుకుంటూ పోతుంది. చూడండి అందరం అయితే తిరుగుతున్నాము. ఎక్కడ దొరకలే పిల్లోడు. చెప్పు ఇప్పుడు మీ దగ్గర తెలవాలని చెప్పాలి. చెప్పు ఇప్పుడు చెప్పు. మాతో అయిందంటే అది కాదు, మాతో కాకపోతే ఫోన్ పొడగొట్టుకుని ఎట్లా ఎడుతుంది చూడండి. కొంచెమే ఉండాలి పెట్టేటప్పుడే. బండి కూడా తీసుకొని పోలీస్ స్టేషన్ పోదామన్నా కదా, దాని గురించి బండి కూడా మా మీద నొక్కితే మేము రాము నాడు బిర్యానీ వేసుకుంటాం. కొత్త పౌచ్ కూడా బిడ్డ కొత్త పౌచ్ అదే అన్నా. ఇంకో కొత్త పైసలు బాగున్నాయి మీ దగ్గర, మళ్ళీ ఎందుకు ఇచ్చినావు? ఇక కొత్త ఫోన్ కావాలన్నా మనకి సాక్ష్యం ఉంటది కదా, మనం కూడా సాక్ష్యం ఉంటది కదా. ఏమంటావు కొంత ఫస్ట్ నువ్వు కంప్లైంట్
ఇగో రెండు ఛాన్సులు డాడీ దగ్గర ఆ ఫోన్ పోయి ఎత్తుకెళ్ళడమా లేకపోతే ఇప్పుడు కొత్త ఫోన్ ఇప్పిమంటున్నావా అంతే ఏ ఆయన తిరిగిపోయింది అన్న ఫోన్ మరి డిస్ప్లే మొత్తం ఫోన్ వెళ్ళిపోయినట్టు రోడ్డు పడి పోనీ ఇదేనా మనం నన్ను నేర్పించినందుకు బాగా నేనే నేర్పిస్తున్నాను నాకు తెలుసు. ఇగో చింటూ ఏడును PS5 కంప్లీట్ చేసుకోపోను లోపల నీకు సరేనా చింటూ ఏడును ఏం చేస్తున్నావు ఖాళీగా ఉన్నావా ఖాళీగా ఉన్నావు నువ్వు కొంచెం అర్జెంట్ క్యాటరింగ్ కాడికి రావా మమత ఎడుచుకుంటూ వచ్చింది మమత ఫోన్ మంది అంట ఇంతకుముందే నా దగ్గర కురుకుస్తాను నేనేం చేయాలి మానేమడు ఉరకాలి కానీ ఇటు తిరుగు మమత ఇటు తిరుగు సీసీ కెమెరాలు ఎట్లున్నాయి నా వీడియోలో లేడు రాలే లేకపోతే వదిలే సీసీ కెమెరాలు ఉన్నాయి నేను తీపించుకుంటా సరిపోయి ప్రూఫ్ తీసుకురాపో సరే చింటూ నువ్వు రా ఏ వాళ్ళ తమ్ముడు మమత వాళ్ళ తమ్ముడు ఫోన్ ఇచ్చింది కాదు అది ఎప్పుడో నాకు తెలియదు మరి ఎవరో తెలియదు ఎందుకు పోలీసు సైజ్ చేసుకోవాలి ఇంటి మీద చూపించినా అది అర్థమైందా హలో ఇంటి మీద చెప్పేసినా అని చెప్పాలి కదా గైస్ చెప్పమ్మా అరే సీసీ కెమెరాల వీడియో ఉన్నాడు ఎవడో నాకు తెలుసా ఎవడు ఎట్లుంటాడో ఈ తెలుగు ఉండాలి ఇప్పుడు గుర్తుపడతాం అని అడుగుతుండు అరే ఫోన్ చేసుకుంటా అంటే ఎవరికి అందరికి మీ ఇంటికి మీ ఇంటి పోయి మీ అమ్మ సైజ్ తెలుసుకొని వాళ్ళ తమ్ముడు అని చెప్పాలి కానీ నువ్వు పోతే నా ఫోన్ అయ్యింది నాదని కూడా ఇప్పిస్తా నేను ఇప్పిస్తాను అదే నేను ఇప్పించేసి పోదామని చెప్పి నువ్వేమన్నా రివెంజ్ తీసుకున్నావా ఇప్పుడు తెలుగు వచ్చింది ఇప్పుడు ఇయ్యదిగా నన్ను తిప్పించిన ఫస్ట్ ఇక నువ్వేమన్నా రివెంజ్ తీసుకున్నావా గివ్వే మాటలు వద్దు అర్థమవుతుందా గివ్వే ఇట్లా గుంజి పెట్టి కొడితే అడవే పడతావు నేను చేస్తా అరే బాగా అయింది గైస్ రివెంజ్ అంటే అచ్చిపుచ్చి రివెంజ్ కాదు తగ్గేదే అట్లుంటా మన రివెంజ్ ఫోన్ వడగొట్టుకొని ఫోన్ చేసుకుంటూ కూర్చున్నది లాస్ట్ వీడియోలో గాయస్ నన్ను ఏమన్నా తెలుసా ముచ్చుతా పొడిచేస్తా కోసేసింది ఇట్లా ఫ్లాష్ బ్యాక్ దీనికి దమాక్ లేదు మైండ్ లేదు గాయస్ ఈ వీళ్ళంతా వచ్చి ఇంత కూడా బుర్ర అనేది ఉపయోగించారు మళ్ళీ ఊరుకో ఒకటి ఫోన్ పోయినాక వాన్ వెనకాల పోవాలి గాని మా వెనకాల వచ్చి ఏం చేద్దాం అనుకుంటుందేమో 1000 రూపాయల పిచ్చకుండా 500 కూడా రావు చూడండి రాలే వస్తుండు రాలే ఫోన్ కూడా కొట్టుకుంది చింటూ ఫోన్ కూడా కొట్టుకుంది నేను అదే ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది నువ్వు కూడా చేసినావా ఫోన్ ఫ్లాష్ బ్యాక్ సో గాయస్ ఫోన్ అయితే దొరికేసింది ఫోన్ మన
తమ్ముడే తెచ్చిండు 1 పేరు వెంకటి ఇక్కడ ఫోన్ అయితే వచ్చేసింది మన దగ్గర. ఇప్పుడు అక్కడ ఆ వీడియో ఏమైతే చూసుకోవాలా నాకు తెలిసి ఇప్పటికీ అంతా టెన్షన్ పడుతుందేమో. సో అక్కడ కలుద్దాంలే మనం. ఓకే మళ్ళీ వీడియో ఎందుకు తీసుకున్నారు? జాబ్ వస్తుంది. ఫోన్ తీసుకుంటా అంటే ఫోన్ ఇచ్చిన మా మమ్మీ సైజ్ అడిగిస్తాను. మా మమ్మీ సైజ్ అడిగిస్తాను. ఫోన్ కావాలా? నాకు ఫోన్ తెలుసా? నాకు తెలియదు. నాకు వానికి ఎట్లా తెలుస్తుంది? నెంబర్ కొట్టుకుంటాంటే నెంబర్ ఎప్పుడు నేనే కొడతాంటే నేను కొట్టుకుంటా. బ్యాంగిల్స్ అని అంటే నేను డిస్ప్లే చూపించిన ఆ డిజైన్ ఇవ్వగానే మా మమ్మీకి ఫోన్ చేసే సైజ్ ఎట్లుంటుంది, నా లెక్కుంటా మా చెల్లి లెక్కుంటుంది అంటే నాకు తెలియదు. ఫోన్ చేసుకొని ఇస్తా అక్క అంటే ఫోన్ ఇచ్చిన నెంబర్ చెప్పి నేను కొడతా అంటే నెంబర్ తెలియదు, నేనే కొడతా ఇయ్య అని అన్నాడు. నిజం చెప్పు డాడీ. కాదు అన్న ఇప్పుడు ఆ షాప్ లో ఉంటుంది కెమెరా ఉంటుంది. ఓలో ఉంటే షాప్ లో మళ్ళీ ఏమేమి చైన్ తీసుకోవాలి నీకు చైన్ రిపోయింది. మళ్ళీ నేను ఫెవికి కేసు కరెక్ట్గా పెట్టుకున్నా. అయితే ఏమేమైంది తెలుసు చైన్ తీసుకొని పోయినప్పుడు ఫోన్ మా దిక్కు రావాలా, మా దగ్గర ఉరకాల్సి మా దిక్కు వచ్చి కూర్చొని ఇంట్లో ఫోన్ నా దగ్గర కూర్చొచ్చింది. కాదు ఒక నిమిషం ఒక్క నిమిషం అక్క, అది కాదక్క. ఇప్పుడు వాడు 4 అడిగినప్పుడు 4 అడే కదా వాడు నంబర్ కొట్టవచ్చు కదా, నంబర్ కొట్టవచ్చు కదా. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు, మా మమ్మీ అమ్మతో మాట్లాడు. ఇట్లా మాట్లాడేమో చూసి చూద్దాం. నన్ను గుర్తుపడతాను. నీకు తెలుసా? అరే దేడి మంతా అని చూ ఇప్పుడు వీడియో ఎందుకు తీస్తున్నా నాకు అర్థమైతే కావాలని చేస్తూ నాకు తెలుసు. ఒక మాట చెప్పాలా, అది ఫ్లైట్ మోడ్ ఎక్కించినట్టు అంతే. కాదు ఎంత ఫోన్ 22 అంటారా? 27 అన్నది. ఆ బ్యాలెన్స్ ఆడికి వెళ్తుంది, పైసలు 27కి వెళ్తాయి. అట్లాంటి మరి నా దగ్గరికి వెళ్ళాలి. నాకు 500 నిమిషం కాదు తెలుసా, సిమ్ తీసి పలగొట్టేసి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ ఫోరానికి 1000-2000 ఇస్తారు అంతే. ఆ ఫోన్ ఎటో వెళ్ళిపోతుంది. అది స్వప్న ఫోన్ ఇట్లా అట్లనే పోతాడు. పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చి తెచ్చుకుంది. వారం రోజులలో ఆమె ఫోన్ తెచ్చిచ్చి తెలుసా. తింటున్నా ఇట్లా గల్లీలో చూసి వస్తున్నా వస్తలేవు. మరి వచ్చిన రావాలి అవసరం లేదు. తెలుగు వస్తుంది. నువ్వు చిన్న పిల్లలాగా ఏడుస్తున్నావు. చెప్పాలా, మేము ట్రైన్ ఆపిన దగ్గర విత్-ఇన్ సెకండ్స్ వాడు అక్కడ ఉంటాడు కదా అన్నట్టు నువ్వు ఎందుకు వస్తున్నావు? వచ్చి ఇంత గలీజ్ అంతా ఏదో ఎప్పుడు అర్థమవుతుందా? అవునా ఏడుకో పట్టుకోవద్దు. ఏం అయితే పక్క. ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ అని చెప్పిన ఓలామె ఆమె అట్లనే దొరికిందా 1 వీక్ లో? ఓలో అయితే 24 hours 48 hours లో దొరుకుతుంది అన్నాడు. నీ నెంబర్ అయితే నేను అప్పుడే చెప్పినాను. చూద్దాం ఏమైతుందో. మళ్ళీ పైసలు ఎక్కువ నన్ను పట్టుకొని పైసలు ఎక్కువ నీ దగ్గర అంటుంది. న్యూస్ పేపర్ దగ్గర చెప్పిండు. ఎట్లా ఇప్పిస్తాడు చెప్పు. నేను ఇప్పమని అంటే నేను అదే ఫోన్ కావాలని అంటున్నా. దాంట్లో ఏముంది? ఇగో నీ గురించి అయితే వాడు తీసుకున్నాడు, గుడి చేసుకొని కూర్చోడు. మమతాకు వస్తుంది నా ఫోన్. నాకు మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంటికల్లా నేను ఇంటికి పోయి పౌచ్ తెచ్చుకుంటా. దాన్ని ఏం పౌచ్ తెచ్చుకుంటా? డబ్బా తీసుకొని వస్తా. ఎప్పుడో పడేసిన ఏం పడేయాలో ఉంది ఇంట్లో నాకు తెలుసు. నా బండికి ఉంది తాళం.
ఇష్టం కోడ్ ఉంటది. ఆ కోడ్ వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు కొట్టేస్తే చింటూ ఐఫోన్ ఏమన్నా ఐఫోన్ అంటేనే దొరుకుతుందా? వేరే ఫోన్ అయితే దొరికాయా? అంటారు చాయ్ అదే ఇది అంటున్నావు డాడీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చాయ్ తాగుదాం రా. ఈ రోజు కొత్త ఫోన్ ఇప్పిస్తాడు. ఇంటర్నెట్ బ్లాక్ ది అట్లనే కొత్త ఫోన్ ఇప్పిస్తాను, అది కూడా బ్లాక్ ది. కొత్త ఫోన్ ఇప్పిస్తాను నేను చెప్తున్నా కదా చింటూ, ఇంకేంది దీంట్లోనే చెప్తున్నా. అదే ఫోన్ పోగానే కూతురికి అప్పుడే ఫోన్ ఇప్పిస్తున్నా అనుకుంటారు. ఫోన్ స్విచ్ ఆఫ్ కాదు. డాడీ ఫోన్ వెనక సిమ్ ఏం వచ్చిందా డాడీ? అబ్బా ఊకే వీడియో ఆపేమని చెప్పు డాడీ. పెద్ద బిడ్డ అరుంధతమ్మ. నేనైతే మళ్ళీ ఫోన్ గురించి అడుగుతాప్పుడు మన తర్వాత మాట్లాడతా ఫ్రెండ్స్. ఓకే బాయ్. చూసిండ్రు కదా, వీడియో మొత్తం చూసిండ్రు కదా, మా అక్క ఎంత ఆనందిస్తుందో. మన దగ్గరే మనమే రివెంజ్ ప్రాంక్ అట్లా ఉంటుంది మళ్ళీ మనతో అట్లుంటది మనతోని చేసినాం కదా. మా అక్క ఫుల్ ఏడుస్తుంది అసలుకి. చూద్దాం అక్కడ పోయినాక ఆమెకు ఫోన్ ఇస్తాం, మరి ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో నాకైతే భయం అవుతుంది గైస్. అక్కడనే చూపిస్తాను రండి. సో గైస్ ఇప్పుడైతే పోతున్నాం, మా అక్క రియాక్షన్ చూడండి. ఫోన్ ఇస్తాం. ఏమంటదేమో భయం అవుతుంది నాకు. ఎందుకు భయం? ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి షాప్ దగ్గర కూడా వచ్చేసినాము. అలా వాళ్ళ అన్న వచ్చిండు ఏమో అంటుండు. ఇది ఏంటంటే ఇప్పుడు మా మమతది ముఖ చిత్రాలు ఎట్లున్నాయి చూద్దాం. మమత ఇక్కడ చూడు. మమత ఇక్కడ చూడు. నీకు ఫోన్ కావాలా వద్దా? ఇక్కడ చూడు. ఇప్పుడు నీకు ఫోన్ ఇస్తే ఏం చేస్తావు? ఏమని ఇస్తావు చెప్పి. ఎట్లుంటది చెప్పి. నా దగ్గర లేదు ఫోన్. చేసా ఇంకోసారి చేసా ప్రాంక్ చేసా మళ్ళా ఈసారి ఇస్తున్నా. నెక్స్ట్ టైం ఏం చేయవు. సారీ చెల్లె, ఇంకోసారి సారీ చెప్పు. సారీ చెప్పు. అబ్బా సాయిరామ్. ఇచ్చేసేయి ఇచ్చే మమత ఒకసారి నవ్వవా? రివైంజ్. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రవంతి ఛానల్ ని. శ్రవంతి ఛానల్ 319